ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు, అన్నిటికంటే పేదల యొక్క పెళ్లిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను అండగా చూస్తారు. కాబట్టి అలాంటి ఆయన మనసు ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలను, తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ 6-7 గంటలు జరుగుతున్నప్పటికీ కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్ గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం, ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి. నేను గద్దరన్నని గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడికి పోయేద్దాం పదా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంటన్నర మేము స్పెండ్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూస్తా. నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే, వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పిండు గద్దరన్న. ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి ఆ రోజు గద్దరన్న ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పిండు. అదొకటి. సరే, అదొక వ్యక్తి బొమ్మకు మురళి గారు, వారికి సహకరిస్తున్న సోదరి కనకదుర్గ గారు. మేము నటిస్తున్నాం, పోతున్నాం, మ్యూజిక్ చేస్తున్నారు, పోతున్నారు, ఇంకో రియాక్ట్ చేసి పోతున్నారు. కానీ ఈ 2 years నుంచి ఎఫెక్టివ్ గా ఒక్క మురళి గారే దీన్ని ఆశాంతం ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. దీనికి 100% మార్క్స్ ఇవ్వాల్సి వస్తే సిన్సియర్ గా తనకే బొమ్మకు మురళి గారికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెంకటరెడ్డి గారు మాకేమో యాక్టింగ్ రాదు, నన్నేమో హీరో చేసిండు. ఇక నా పానం ఎట్లున్నదంటే ఏది ఇంగ్లీష్ రానోని కాడే తెలుగు మాట్లాడటం నేసినట్టున్నది. 40 రోజులు దోమిను నన్ను మొత్తం చేపం దోమినట్టు దోమితే 40 రోజులు. తర్వాత నాకు సుమన్ గారు దీంట్లో పెద్ద నాయకుడు అయిన తర్వాత, మాకు ఏదైతే గురువు పాత్ర అయిన తర్వాత దాంట్లో కొన్ని మెలకువలు, రవి ప్రకాష్ కొన్ని మెలకువలు, ప్రతి ఒక్కరు నటులంతా కూడా నాకు నటన నేర్పిన పరిస్థితుల్లో ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసిన. డెఫినెట్ గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా, చూస్తారు మీరు. కానీ ఈ సినిమా బొమ్మకు మురళి గారు కరెక్ట్ గా దాన్ని కన్వే చేసిండో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను, భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు 5 భాషల్లో ఈ సినిమా తను నిర్మించిండు. ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది. రేపు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ, మలయాళంతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది. భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్, చైనా కూడా. ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు, మీ అందరి ముందు, మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకో 2 పాటలు కూడా ఉంటాయి. ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది. కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు, కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు, తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. పెద్దలు మాట్లాడే ముందు వారిని మన కీరవాణి గారు రావాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ వారికి సన్మానం కార్యక్రమం మొదలు పెడదాం. కీరవాణి సార్కి బొమ్మకు క్రియేషన్స్ తరపున ఇది